ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, చిన్నస్వామి స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు అని చెప్పి తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారీ ఎత్తున ఆర్సీబీ అభిమానులందరూ కూడా ఇటు చిన్నస్వామి స్టేడియం ఇటు విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. ఆర్సీబీ విన్ అయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి నేరుగా కూడా టీం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకుంది. అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్వయానా వెళ్లి టీం కి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చారు. ఈ కొద్దిసేపటి క్రితమే వారు బస చేసిన హోటల్ నుంచి విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు విధాన సౌధ వద్ద ప్రస్తుతం ఆర్సీబీ టీం ను మొత్తం కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అట్లాగే సీఎం సిద్ధారామయ్య, అట్లాగే గవర్నర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీం మొత్తం కూడా సన్మానించే కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ టీం వస్తారని తెలుసుకున్న అభిమానులు మొత్తం కూడా భారీ ఎత్తున ఇటు విధాన సౌధ వద్దకు ఇటు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. లక్షల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. చిన్నస్వామి స్టేడియం కి అట్లాగే విధాన సౌధ పరిసరాలకు అంచనాకు మించి కూడా ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడ గందరగోళ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా అసలు కంట్రోల్ చేయని విధంగా కూడా క్రౌడ్ అనేది ఇక్కడికి వచ్చారు. అంచనాలకు మించి రావడంతో ఎక్కడ కంట్రోల్ చేయని పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా సాయంత్రం 3 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ విధాన సౌధ కానీ చిన్నస్వామి పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ తో జామ్ అయ్యాయి. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యి అయితే టీం మొత్తం కూడా 4 గంటలకి విధాన సౌధకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ అభిమానులు ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో టీం ఇక్కడికి తీసుకొచ్చేందుకు కూడా కొంత పోలీసులకు తరుమే అయింది. 5 గంటలకు ఇక్కడికి చేరుకున్న ప్రస్తుతం వారిని సన్మానించే కార్యక్రమం జరుగుతుంది. అయితే చిన్నస్వామి స్టేడియంకి వీళ్ళు అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాలని భావించారు. అయితే ఇక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం ర్యాలీగా ఓపెన్ డామ్ వెహికల్ లో టీంను మొత్తం తీసుకెళ్లాలన్నారు. అయితే ఇక్కడ ఉన్న క్రౌడ్ చూసి విజయోత్సవ ర్యాలీని అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ చిన్నస్వామి స్టేడియం తీసుకెళ్లి అక్కడ మొత్తం టీంని తీసుకెళ్తారా లేదా అనేది కూడా అనుకుంది. ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా విధాన సౌధ ముందు చూస్తే మనం ఇటకేస్తే రాళ్ళనంత జనం అయితే ఇక్కడ ఉన్నారు. విధాన సౌధ ముందు భారీ ఒక 200 మీటర్ల వరకు కూడా ప్లేస్ ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం కూడా విధాన సౌధ చాలా పెద్ద ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడా లక్షల సంఖ్యలో విధాన సౌధ చుట్టూ వద్దకు చేరుతున్నారు. ఇదే విధంగా చిన్నస్వామి స్టేడియం వద్దకున్నారు. ప్రస్తుతం విధాన సౌధ వద్ద కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. విధాన సౌధ ముందు 12 అడుగుల మేర గేట్లు ఉంటే ఆ గేట్లు కూడా ఎక్కి లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పోలీసులు ఏమాత్రం వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. లాఠీ చార్జ్ చేస్తున్నా కానీ వినడం లేదు. ఇక్కడ విధాన సౌధ ముందు మొత్తం కూడా లాఠీ చార్జ్ అనేది ప్రస్తుతం జరుగుతున్నా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా వారందరూ కూడా కేసు చేసి లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని అభినందన సభ జరుగుతున్నా కానీ త్వరగా కూడా వెళ్తుంది. అందుకోసం వీళ్ళకి త్వరగా జరుగుతుంది. ఏమాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితులు పోలీసులు ఏం చేయలేక ఉత్సాహిత పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా సాయంత్రం నుంచి కూడా రహదారులన్నీ కూడా పూర్తి ఎక్కడ ఎక్కడ చూడాలనే ఉత్సాహంగా చేస్తూ కానీ ఇక్కడ ఉన్న పీడుమలు కానీ ఏముంటే అవన్నీ కూడా ఎక్కువ పైకి ఎక్కువ వాటిని అయితే ఏం చూడాలని ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. మొత్తం కూడా తెలుస్తుంది. తిరుగుతున్నంతా కూడా తిరుగుతున్న కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కూడా వారందరూ ఇక్కడే వర్షం పడితే అన్న కొంత అద్భుతంగా ఇక్కడ వారు ఎలా కంట్రోల్ చేయాలని సిటీ కమిషనర్ లయనంతో పాటు కూడా ఉన్నతాధికారులందరూ కూడా చర్చించిన పరిస్థితి ఉంది. వర్షంతో గట్టిగా పడే పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతారనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. నిన్న రాత్రి మ్యాచ్ విన్ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్డు నుంచి వచ్చారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలుగా కూడా
కప్పు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఈసారి కప్పు నమ్మే అంటూ కూడా ఈ సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం. ఈసారి కప్పు నమ్మే అంటూ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ 18 సంవత్సరాలుగా కూడా వారు కప్పు కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. అయితే ఈసారి కప్పు గెలవడంతో వారి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. ఆర్సీబీ ఫ్యాన్స్ అట్లాగే ప్రత్యేకంగా కూడా కోహ్లీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా కూడా ఇక్కడికి వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉద్యోగ రీత్యా కానీ, ఇక్కడ వ్యాపార రీత్యా కానీ ఇక్కడ ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి, ఐటీకి సంబంధించి కూడా ఎక్కువగా ఇక్కడ యువత ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడంతో ప్రతి ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఆర్సీబీ అభిమానులుగా మారారు. ఆర్సీబీ అభిమానులుగా మారి విరాట్ కోహ్లీ కానీ, ఆర్సీబీ కానీ సపోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చి వారికి ప్రస్తుతం విధానసభ భారీ ఎత్తున అయితే వర్షం కురుస్తుంది. జోరు వర్షం కురుస్తుంది. వర్షం కురవడంతో టీంలు మొత్తం కూడా వాటి నుంచి పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్తారా లేకపోతే ఇక్కడ నుంచి నేరుగా హోటల్కి వెళ్ళిపోతారా అనేది పోలీసులు నిర్ణయించాల్సింది. టీంలు మొత్తం కూడా జోరు వర్షం కురుస్తుందంటే వారిని వేగంగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వర్షంలో సైతం కూడా ఎక్కడ కూడా ఛాన్స్ అనేది తగ్గడం లేదు. కంట్రోల్ విధంగా కూడా ఎక్కడికక్కడ పరుగులు తీసుకునేంతో ఉంది. ఇది ఒకరే చనిపోయారా, మరికొంతమంది కోపులాటలు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఒకరే చనిపోయారా, ఒకరైతే చనిపోయారని ఇప్పుడు తెలుస్తుంది. అయితే మరికొందరు కూడా తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు అంబులెన్స్ వెళ్ళేందుకు కూడా వారిని తరలించేందుకు కూడా ఇబ్బందికర వాతావరణం తరలించేందుకు కూడా అంబులెన్స్ రహదారులు వెళ్ళలేని పరిస్థితి. అభిమానులు వస్తారని భావించారా లేక ఇంటికి వచ్చిన చిన్నస్వామి స్టేడియం అయితే ప్రతి సంవత్సరం మ్యాచ్ జరిగే సందర్భంలో ఆ చుట్టుపక్కల కొంత క్రౌడ్ ఉంటుంది. కానీ ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా ఆ చిన్నస్వామి స్టేడియం లో ప్లేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి ఇప్పుడు ప్రస్తుతం ఈ విజయోత్సవ సభకు మాత్రం విజయోత్సవ ర్యాలీ మాత్రం భారీ ఎత్తున అయితే అసలు ఊహించని విధంగా అయితే ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటకకి సంబంధించి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునైతే ఆర్సీబీ జోరు వర్షంలో కూడా ఒకవైపు జోరు వర్షం కురుస్తుందని ఏం మాత్రం లెక్క చేయాలో కూడా ఆ టీం చూడాలని చెప్పి టీంని కలవాలని చెప్పి కూడా ఒక రకమైన ఆసక్తి అనేది ఇక్కడ కనబడుతూనే ఉంది. ఇది ప్రస్తుతం వర్షం కురుస్తుందంటే ఈ టీం హోటల్ పంపేస్తారా, చిన్నస్వామి స్టేడియం పంపుతారా? చిన్నస్వామి స్టేడియం పంపడానికి కూడా ఎక్కడ కూడా రహదారులు ఖాళీ లేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా మరింతగా కూడా తోపులాటలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. టీంతో పాటు కూడా టీం డిప్యూటీ సీఎం కూడా వెళ్తున్నారు. అయితే వాళ్ళు చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా నెలకొంది. థ్యాంక్ యూ రుత్విక్.